హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 11 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఏస్ అయితే చూడబోతున్నాము. ఇలా కేసులో డిఏస్ అయితే 3 ఉన్నాయి. మెయిన్గా నేను ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను. అందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైలీ డిఏస్ చేస్తున్నాము, పజిల్స్ చేస్తున్నాము, అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ సెలెక్షన్ అనేది నేను మిస్టేక్ చేశాను. క్వశ్చన్ సెలెక్షన్లోని వచ్చేసరికి డిఏలో ఫస్ట్ ఒక లాజిక్ అనేది అర్థం కాలేదన్నమాట. ఏబిసి 3 వాల్యూసే ఇచ్చాడు. మేల్ ప్లస్ ఫీమేల్ ఇచ్చాడు. దాని తర్వాత డిఫరెన్స్ మేల్ మైనస్ ఫీమేల్, ఈ డిఫరెన్స్ ఇచ్చి మేల్ ప్లస్ మేల్కి రేషియో ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ డిఫరెన్స్ని ఈ రెండిటి ద్వారా ఎలా మ్యాచ్ చేయాలన్నది లాజిక్ నాకు ఆ టైంకి స్ట్రైక్ అవ్వలే. వేరే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయిన తర్వాత వాల్యూస్ అన్నీ వేయడానికి నాకు 1 మినిట్ కూడా పూర్తిగా పట్టలేదు. 1 మినిట్లో వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఇంకా క్వశ్చన్స్ చేద్దాం అన్న టైంకి టైం అయిపోయింది. సో డిఐలో వచ్చేసరికి ఇలాగా. ఇంకా పజిల్స్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ సెలెక్షన్ అనమాట. నేను స్టార్టింగే 2 వేరియబుల్ పజిల్ని ఎత్తుకున్నాను అనమాట. 2 వేరియబుల్ పజిల్తో స్టార్ట్ చేశాను. అందుకు అక్కడ టైం తినేసింది. క్వశ్చన్స్ లాస్ట్లో చూస్తే అన్నీ చిన్నవి, ఒక 3 లైన్స్ పజిల్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ అవి చేసున్నా బాగుంది అనిపించింది నాకు లాస్ట్లో. సో మీరు ఫస్ట్ ఏ మార్క్స్ రాస్తున్నా సరే ఒకసారి ఒక 30 సెకండ్స్ గ్లాన్స్ ఇవ్వండి అనమాట. క్వాంట్ సెక్షన్లో చూస్తే 1 to 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. 1 to 30 క్వశ్చన్స్లో మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకోండి. ఫస్ట్ దానికి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ పెడితే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ వదిలేండి. 6th నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మార్క్ ఫర్ రివ్యూ. అలాగా ఒక 6th క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. తర్వాత 9th క్వశ్చన్ దగ్గర ఒక మార్క్ ఫర్ రివ్యూ. అలాగా మీరు ఎక్కడైతే మార్క్ ఫర్ రివ్యూలు పెట్టుకున్నారో అక్కడికి డైరెక్ట్గా ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయండి. ఆ రకంగా చేస్తే నేను నిన్న ఈవినింగ్ ఐబీపీఎస్ క్లర్క్ మాక్ రాశాను. రీజనింగ్లో నేను 32 పెడితే 29 కరెక్ట్ అయ్యాయి. ఒక 3 చిన్న సిల్లీ మిస్టేక్లో పోయాయి. ఆ సిల్లీ మిస్టేక్స్ కవర్ చేసుకుంటే రీజనింగ్ నేను 32 పెట్టగలిగాను. ఎందుకు? క్వశ్చన్ సెలెక్షన్ వల్ల. ఇక్కడ క్వశ్చన్ సెలెక్షన్ అది రాంగ్ అయ్యింది. అందుకు మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లోని నేను తక్కువ క్వశ్చన్స్ పెట్టగలిగాను. ఇది నేను నిన్న రాసిన ఎగ్జామ్లో నేను తెలుసుకున్న మిస్టేక్ అనమాట. ఇప్పటి నుంచి మీరు ఏ మాక్ రాసినా సరే క్వశ్చన్ సెలెక్షన్ని అలవాటు చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చెప్తారు క్వశ్చన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలని. అది మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మనకు అర్థం కాదనమాట. సో నాకైతే ఒక ఎగ్జామ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది దానివల్ల. దాని కాస్ట్ ఒక ఎగ్జామ్ అయినా ఏం పర్లేదు. నేను జనరల్ కేటగిరీలో అప్లై చేయలేదు, అదర్ కేటగిరీలో అప్లై చేశాను. సో నో ఫీజు కాబట్టి ఓకే. టార్గెట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అండ్ దానికి తగ్గట్టే మన ప్రిపరేషన్ ఉంటుంది. డైలీ 10 డిఐ అండ్ 10 పజిల్స్ అయితే చేస్తున్నాము. డిఐ బై గైడ్ టు గో డాట్ ఇన్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 17 వీడియోస్ ఉన్న ప్లేలిస్ట్ వస్తుంది. అందులోని ప్రతి వీడియోలో కూడా 11 సెట్స్ లేదా 10 సెట్స్, 10కి నియర్గా ఉన్న సెట్సే మనం చేస్తున్నాము. ఆ వీడియోలో కంప్లీట్గా చేస్తున్నాము. ఒక్కొక్కసారి బాగా స్పీడ్ పెరిగినప్పుడు 1 అవర్లో అయిపోతుంది. మధ్యలో గ్యాప్ ఇస్తే చూడండి, ఇక్కడ ఒక 1 అవర్ 35 మినిట్స్ పట్టింది 11 సెట్స్ కాబట్టి. ఇక్కడ 5 డేస్కి నిన్నటికి ఈ మధ్యలో 4 డేస్ గ్యాప్ వచ్చింది. ఆ 4 డేస్ గ్యాప్ వల్ల 2 అవర్స్కి వెళ్ళిపోయింది టైము. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయడమే. ఇంకా స్పీడ్ పెంచాలంటే మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తే గ్యాప్ ఇచ్చినట్టే ఉంటుంది. నేను కూడా నిన్న ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల నిన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చాను. ఈరోజు ఎంత టైం పడుతుందో తెలీదు. ఓకే, ఇంకా ఇప్పటికే చాలా లేట్ చేస్తాము. ఎంత 5 మినిట్స్ లేట్ చేస్తాము. టైం స్టాంప్స్ మెన్షన్ చేస్తాను. టైం స్టాంప్స్ ద్వారా చూడండి. ఇప్పుడు టోటల్ కెపాసిటీ 500 లీటర్స్. ఓకే, ఆల్ ద కంటైనర్స్ ఆర్ ఫిల్డ్ విత్ లిక్విడ్ బట్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫుల్.
కంటైనర్ ఏ ఈజ్ ఫిల్డ్ అప్ టు m% of its total capacity and the ratio of the filled capacity of container A to container C is 3:2. చాలా తేడాగా ఉంది క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. 20, 30, 40, 50, 80, 90, 100% స్ప్లిట్ అయింది. కానీ అందులో కూడా ఎంత ఫిల్ అయింది అనేది మనకు తెలీదు. m% ఏలో m% ఫిల్ అయితే అది టూకి రిలేటెడ్. సికి మనం దాన్ని బట్టి కనుక్కోవాలి. కంటైనర్ ఈ ఈస్ ఫిల్డ్ అప్ టు 90% ఆఫ్ ద టోటల్ కెపాసిటీ. ఈ కంటైనర్ యొక్క టోటల్ కెపాసిటీలో 90% ఫిల్ అయింది. 20% ఆఫ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ కంటైనర్ బి ఈజ్ ఎంటీ. ద టోటల్ కెపాసిటీ ఆఫ్ కంటైనర్స్ ఏ అండ్ సి టుగెదర్ ఈజ్ 60 liters. ఓకే, విచ్ ఈజ్ 150% ఆఫ్ ద టోటల్ ఫిల్డ్ కెపాసిటీ ఆఫ్ డి. సో దీన్ని బట్టి మనం ఒకసారి క్వశ్చన్ చదివాం కాబట్టి ఏదో అర్థమైంది. చూద్దాం. ఏ, బి, సి, డి, ఈ. దీని ప్రకారం చూస్తే ఏ 24%, బి 18%, సి 16%, డి 12%, నెక్స్ట్ ఈ 30%. ఇప్పుడు 500 లీటర్స్ని వీటి కెపాసిటీలో పెట్టుకుందాం. కెపాసిటీస్లో పెట్టుకుంటే 520 is 100, 5 4 is 20, ఇది 120 లీటర్స్ కెపాసిటీ. 518 is 90 లీటర్స్ కెపాసిటీ. 516 is హాఫ్ అంటే 80 లీటర్స్ కెపాసిటీ. 512 is 60 లీటర్స్ కెపాసిటీ. నెక్స్ట్ 530 is 5 3 is 15 అంటే ఇది 150 లీటర్స్ కెపాసిటీ. టోటల్ 500 రావాలి. 8, 10, 19, 25, 30, 3, 500 లీటర్స్ సరిపోయింది. ఇప్పుడు ఏ అనేది కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. ఓకే, ద టోటల్ కెపాసిటీ ఆఫ్ కంటైనర్స్ ఏ అండ్ సి టుగెదర్ ఈజ్ 60. ఏసీలో ఎంత ఫిల్ అయ్యింది అంటే 60 లీటర్స్ ఫిల్ అయ్యాయి. అందులో 3:2 అంటే 3:2. 512 312 312 36, 212 24. ఓకే, సి 36 లీటర్స్ ఫిల్ అయింది, ఏ 24 లీటర్స్ ఫిల్ అయింది. అలాగ అనుకోవచ్చా? ఈ 60 లీటర్స్ అనేది 150% ఆఫ్ డి అంట. 150%కి 60 లీటర్స్ అయితే మరి 100%కి ఎంత? 20 అవుతుందా? కాదే, 15 4s 40 అవుతుంది. ఇప్పుడు డీలో ఎంత ఫిల్ అయినట్టు? 40% ఫిల్ అయినట్టు, అదే 40 లీటర్స్ ఫిల్ అయినట్టు. ఇప్పుడు కంటైనర్ ఈ ఈజ్ ఫిల్డ్ అప్ టు 90% ఆఫ్ ద టోటల్ కెపాసిటీ. ఇందులో 90% ఫిల్ అయింది. 100 150 అయితే 90 ఎంత? 5 2s 5 3s 15, 9 15s 90, 45, 135. ఇది 135 ఫిల్ అయింది. బి ఏమో 20% ఎంటీ అంటే 80%, 8 9s 72 ఫిల్ అయింది. ఇప్పుడు m% ఆఫ్ ఇట్స్ టోటల్ కెపాసిటీ. ఈ m అంటే ఎంత కనుక్కోవాలి కాబట్టి 24/120 into 100, 20% అన్నమాట. 24 అంటే 20%. ఇక్కడతో మనం ఒక టేబుల్ని అయితే గ్యాదర్ చేసాము ఎంత ఫిల్ అయ్యింది అని. దీని వాల్యూ m.
ఇప్పుడు if there is a leak at the bottom of container E which can empty the entire filled contents of the container in 45 minutes, find the emptying rate of the leak in container E. 135 by 45 90 45 3 liters per minute. అదేనా ఆన్సర్? అంతే. ఇది ఫిల్డ్ కంటైనర్, ఇది ఫిల్డ్. 1 minute ఫిల్డ్ రాసాం కదా, ఇప్పుడు ఎందుకైనా మంచిది అన్ఫిల్డ్ కూడా రాసేసుకుందాము. ఇక్కడ 24 100 - 4 96 అంటే అన్ఫిల్డ్ అంటే ఎంటీ. ఇదేమో 96, 20లో 18, 6 50లో 6 తీస్తే 44, 20 ఇక్కడ 15. 36, 56. వెయిట్. టోటల్ ఎంటీ కెపాసిటీ 36. ఓకే. ఏసీ ఎంటీ కెపాసిటీ. ఇక్కడ క్వశ్చన్ మనం రాంగ్ వేసాం గాయస్. ఎంటీ కెపాసిటీ 60. అప్పుడు ఏ ఇది 3, ఇదేమో 2. 36, 24. ఎంటీ కెపాసిటీ 36, 24. ఇప్పుడు ఇక్కడ మిగిలిందంతా 84. ఇక్కడ మిగిలింది 4, 60 అంటే 56. అదొక్కటి చూసుకోవాలి. అయితే మిగిలిందంతా ఓకే, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, if the total filled quantity of liquid from containers A, B, D together 84, 156, 196 is poured into another container F such that 20% of the total capacity of container F is still empty. అంటే ఇది 80%. Find the full capacity of the container. 100 ఎంత? 8 2s 16, 36 ఉంది. 4 2s 4 4s 16. మళ్ళీ అక్కడ పోతుంది. 196 13 square. 0 0. ఇది 4, ఇది 5. 2 2s 2 9s 18, 2 8s 16. Again 2 table. 2s 2 9s 5 29s అంటే 145. is 145 145. కానీ ఏదో తేడా కొడుతుంది. 90% of the total capacity of container is still empty. వాల్యూ ఎక్కడో తేడా కొడుతుంది. ఏబిడిఏ కదా అడిగారు. 84, బి 72, డి 40, 6 11 19. ఇది 80% ఫిల్ అయింది అంటే అప్పుడు 100% అంతా 24s 25s 4 4s 16, 4 9s 36. ఇప్పుడు 5 4s 20, 245. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. The total empty capacity of container B, C, D together is
ఎంటీ కెపాసిటీ BCD 1824, ఇది 12 42 62. Approximately what percent of the total capacity of all three containers is taken together? What percent of ఇది ఎంటీ, ఆల్ త్రీ కంటైనర్స్ టేకెన్ టుగెదర్ అంటే ఇవి తీసుకోవాలా? ఓకే, 170 230. 23 246, 23 sevens, 23 fours. Three are 12, 24, 2 8, 9. కాదు. 620 ఉంది. 23 2s 46, 4 12 160 ఉంది. 23 8 చూద్దాం, 16 అవ్వట్లేదు. 21 15 16 23 అప్రాక్సిమేట్లీ 27% వస్తుంది. ఈ క్యాలిక్యులేషనే కష్టం అబ్బా. 27% రైటా రాంగా? రైటా రాంగా? కరెక్టే. Find the ratio of total filled capacity of container B. Total filled capacitor B to the empty capacity of A 36, 2:1. ఇలాగా కొన్ని సింపుల్గా ఉంటాయి డిఐలో. ప్రతి డిఐలో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ద యావరేజ్ ఆఫ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ కంటైనర్ BDE 170 320 by 3 170 270 320 by 3 అంతే కదా. టోటల్ కెపాసిటీ అడిగాడు. టోటల్ కెపాసిటీయే మరి ఎందుకు తేడా కొడుతుంది? 80 150 BD అన్నాడు కదా, నేను C తీసుకున్నా. B 90, D 60, 150 0 15 20 by 3 అంటే 100 అయిపోయింది. చిన్న చిన్న సింపుల్ మిస్టేక్స్ చేయకూడదు. ఈరోజు వచ్చింది కూడా ఇంపార్టెంటే డిఐ టేబుల్ కనుక్కోవడంలో. నెక్స్ట్, the following table shows the percentage distribution of the total number of IT employees. Okay, trained program content IT sales, IT HR finance marketing is the ratio total number of employees who enrolled in 5 departments together 4000. 25% అంటే 1000, 20% అంటే 800, 15% అంటే 600, 10% అంటే 400, 30% అంటే 1200. ఇప్పుడు రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ who completed to who did not complete. ఓకే, కంప్లీటెడ్ నాట్ కంప్లీటెడ్ ఇక్కడే వేసేద్దాం. 4 అంటే 800, 200, 16 అంటే 1
100/16, 8 2s are 8 10s are 250s are 5 13s are 65, 150. ఇక్కడ 5 12s 3 12s are 36, 12 are 24, 10 ఉంది, 7 4s 28, 12, 600, 600. ఈ వాల్యూస్ ముఖ్యం బిగిలు. 800, 200, 650, 150, 360, 240, 280, 120, 600, 600. సరిపోయింది. ఇప్పుడు ఏమిటి అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ who did not complete the program in IT, not complete in IT 150, to the number of employees who completed the program in the HR department 360. Five is to 12. If the ratio of number of males to female employees who completed and did not complete the program, males and females who completed and did not complete the program in sales department. Okay, sales completed anta 800, 3:2. Not completed 200, 1:1. Then find the number of female employees who enrolled in sales department. Female employees అడిగాడు. ఓకే, 100లో 20 by 5 చేద్దాం. 320, 5 1s 5 5 6 30 0 సరిపోయింది. 320, ఇక్కడేమో 100, 420 అయ్యింది. A number of employees who completed the program in IT department, ITలో completed 650, is how much percent more than the number of employees who did not complete the program in finance department 120. అవట్లేదే. 3 టేబుల్లో చూద్దాం, లేదా 4 3s 4 16s 24 to 64.1/4 అంటే 25. 3 టేబుల్లో 3 5s 15, 3 4s 12, 4.4. 3 5s 15, 3 1s 3. ఇది పక్కన ఇంటూ 100 ఉంటుంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్. 4.41.66 ఇదే అప్రాక్సిమేట్లీ. Find the average number of employees who did not complete the program in IT 150, finance 120, marketing 600. Average అడిగాడు. 7 8 by 3, 3 2 6, 3 9 27, 290. Find the difference between the number of employees who completed the program in sales department. Completed in sales 800 and the number of difference అడిగాడు కదా. Not complete in HR, not complete in HR 240. 600లో 40 తీస్తే 560.
సో ఇక్కడతో సెకండ్ అది కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ది. The table given below provides the data total number of insurance policies sold, fraction of life insurance policies sold out of total number of insurance policies. Life insurance policies sold plus health insurance policies. Okay. ఇందులో త్రీ పార్ట్స్ ఏమో లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 5 పార్ట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ లైఫ్, ఇక్కడ హెల్త్ వేసుకున్నాం. ఎయిట్ 5 40, 12 3 60, 15 3 45, 16 2 20, 6 4 okay, 3 50 150, ఇంకా 5 50 250, 5 30 150, 7 30 210, 7 30 210. నెక్స్ట్ ఇక్కడ 8 30 240, 9 20 180, 7 20 140, 5 40 240. వాల్యూస్ అయితే వచ్చేసాయిగా. ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ సోల్డ్, ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి. ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రీమియం టు బేసిక్ పాలసీస్ సోల్డ్ బై ఏజెంట్ ఏ ఈజ్ 4:1. 150లో ప్రీమియం టు బేసిక్ 4:1. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రీమియం పాలసీస్ సోల్డ్ బై ఏ. బై 5 చేస్తే 30, 4 30s 120 sold. The number of health insurance policies sold by agent C. Health insurance policies sold by agent C 240 is what percent of the number of life insurance policies sold by agent E? Zing zing. 4 ఎక్కువ, 6 5s, 4 5s 4 6 1/5 అంటే 20%. వాట్ పర్సంటేజ్ అన్నాడు, ఎక్కువ అడగలేదు తక్కువ అడగలేదు. ఇది 120% ఉంది. The total number of policies sold by agent F is 3 times the difference between the total number of policies sold by B and E. 360 240, ఇక్కడ 60 అక్కడ 60, 120 ఉంది. 120 into 3 చేస్తే 360 ఉంది. ఇది ఎఫ్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై ఏజెంట్ బి టు ఏజెంట్ ఎఫ్. లైఫ్ ఇన్సూరెన్స్ ఎఫ్ టు బి టు ఎఫ్ ఎంత? 5:6. బి ఎంత? 150 అంటే ఇంటూ 30 అంటే ఇది 180 అవ్వాలి. -180 లైఫ్ 0, ఇక్కడ 8 180. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ 180 అయిపోయింది. అవుట్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై ఏజెంట్ సి, sold health insurance 240, 45% are individual plans and the remaining are family plan. Individual family, okay, 45 9 11. Find the number of family health insurance sold by agent C. 20 కదా, 12 11 12 132 అయిపోయింది. Find the difference between the number of life insurance policies
Life insurance policies sold by agent B. Health insurance policies sold by agent D. 10. ఇక్కడతో థర్డ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ది. ఇక్కడ 20 డిఫరెన్స్ అయితే 20 ఉంది. నెంబర్ ఆఫ్ స్వీట్స్ సోల్డ్, savories sold, savories is equal to savories sold is equal sweets, the number of savories లో సమోసాలు ఉన్నాయి, పఫ్డ్ సోల్డ్ కూడా ఉన్నాయి. పెద్ద ఆటే ఇది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఇది స్వీట్. సమోసా ప్లస్ పఫ్ దట్ ఈస్ సోవరీస్. క్వశ్చన్స్ బట్టి మనం చేయాలన్నమాట. అయితే ఇది ఎఫ్ 300, 420, 440, 450, 500, 220, 240, 250. ఇక్కడ 600, 720, 800, 400. సో ఇప్పుడు క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇవన్నీ సోల్డ్ కదా. రాసుకోండి సోల్డ్ అని. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ సమోసాస్ టు పఫ్స్ సోల్డ్ ఆన్ సాటర్డే 720, samosas to puffs 5:4. The number of puffs sold on Friday is 60 more than Friday is equal to 60 plus Saturday. Friday puffs, Saturday puffs. Number of samosas sold on Friday. Samosas on Friday samosa ఎంత అని అడిగాడు. ఫ్రైడే అంత 600. ఓకే, ఇప్పుడు పఫే కదా కావాలి. 9 8s 4 8s 320. 320కి 60 యాడ్ చేస్తే 360. ఇక్కడ 240. అయిపోయింది ఆన్సర్. If the number of samosas sold on Saturday is 80%, samosa 80%, and puffs sold on that day. 80% of the puffs sold on that day. Okay. Samosa sold on Saturday is 80% of the puffs sold on that day. ఇది పఫ్స్ X% అని అనుకుంటే సమోసా 4/5x. Mm-hmm. 80% of, then find the ratio of the difference between the number of savours and sweets sold on Saturday. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? -30. -30 ఉంది, 300, 270. రేషియో దీనికి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పఫ్స్ అండ్ సమోసా సోల్డ్ ఆన్ సాటర్డే. ఈ రెండిటికి రేషియో అడిగాడు. ఇది 5x అని అనుకోవచ్చు. 5, ఇది 4. 9 సరిపోయింది.
5 8s 4 8s 80 27:8 వచ్చేసింది ఆన్సర్. Only two types of sweets were sold on Friday. 300లో 2 types. Gulab Jam, Laddu. In the ratio 7:8 respectively. రెండు 15 కాబట్టి 140 160. Difference between the number of gulab jamun and laddus on Friday 20 కదా. The ratio of the number of sweets sold on Monday. On Monday sweets 250. మరి ట్యూస్డే స్వీట్స్ 6 కదా, 300. Number of gulab jamun sold on Tuesday was 140. Gulab jamun 140. Number of laddus sold on Tuesday 160. అయిపోయింది. Find the average number of sweets sold on Saturday, Sunday, Monday together. ఇక్కడ 50 ఇక్కడికి వస్తే 300. 7 5 12 400. సో ఇక్కడతో 4th కూడా అయిపోయింది. 5th. A survey was conducted among 150 shoppers regarding their purchase of 3 different types of fruits. Total number of one type of fruit and some did not buy any fruit. Who bought apples is 150. Apple bought చూద్దాం. bought ఇక్కడ బై నాట్ బై. యాపిల్స్, బనానాస్, చెర్రీస్. ఇది మనం త్వరగా తేరుకోవాలి. వెన్ డయాగ్రామా లేదా టేబులా అనేది తెలియాలి. The total number of people who bought apples 500. The number of people who bought only bananas is 8 only bananas. వెన్ డయాగ్రామ్ కూడా కలిపేసి ఇచ్చాడా? వాట్ వాట్ యాపిల్, ఇది వెన్ డయాగ్రామే ఏంటో. యాపిల్, బనానా, చెర్రీ. యాపిల్ ఎంత అంటే 500. స్క్వేర్ అంతా కూడా 500 ఉండాలి. అదే ఈ సర్కిల్ అంతా కూడా. The number of people who bought only banana is 100. More than those who bought only cherries. ఓకే, చెర్రీస్ x అనుకుంటే x plus 100. The number of people who bought all 3 fruits is 40, which is 1/4 of the total number of fruits. Total number of people who bought the apple and bananas but not cherries. 1/4 అంటే 40. మరి టోటల్ 4 అంటే 140. 4 160.
The number of people who bought both bananas and cherries but not apples is 100. The ratio of total number of people who bought apples to those who bought bananas is 5 is to 6. Apples to who bought apples to bought bananas 5 is to 5కి 500 అయితే 6కి 600 అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 260 300 అయ్యింది. 300 అంటే ఇక్కడ 300, ఎక్స్ వాల్యూ 200. సరిపోయింది కదా. The ratio of number of people who bought only apple to the number of people who bought only cherry is 1:2. ఇక్కడ 100. ఇప్పుడు ఇది 500 అంటే 260, 300 అంటే ఇది 200 అవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు టోటల్ చూస్తే నాట్ బాట్ ఎంత వస్తుంది. సమ్ డిడ్ నాట్ బై ఎనీ ఫ్రూట్స్ 1500లో టోటల్ ఎంత మంది కొన్నారో చూద్దాం. 300, 600, 900, 940, 1000, 1100, 1100 bought, 400 not bought. ఇది కరెక్ట్. What is the difference between the total number of people who bought exactly one type of fruit and the total number of people who bought exactly two types of fruits? 600 and say the 300, 460. 260 చేస్తే 140. If 25% of the people who bought both apples and bananas but not cherries are children. Apples, bananas but not cherries 160. 160లో 25% అంటే 1 part children అయితే 3 parts number of children who bought apples and bananas but not. ఇది 40 అవుతుంది. అప్పుడు ఇంకెందుకు అన్నీ ఎక్స్ట్రాగా చేయడం. Find the ratio of total number of people who bought all three fruits to the total number of people who bought exactly one type of fruit. 600. 1:15. If the ratio of number of males to females who did not buy fruits is 3:2. Find the number of males who did not buy any fruits by 583 8 or 240. అయిపోయింది. The total number of fruits who did not buy any fruit is approximately what percent of the total number of people who bought the fruits? అప్రాక్సిమేట్లీ అడిగాడు. 4/11 అంటే 36.36 అయిపోయింది. ఇక్కడతో 5th డిఐ కూడా అయిపోయింది. నెక్స్ట్ 6th డిఐ. టోటల్ నెంబర్ ఆఫ్ షూస్ అండ్ స్లిప్పర్స్ సోల్డ్ టుగెదర్. రేషియో ఆఫ్ షూస్ టు స్లిప్పర్స్ సోల్డ్. ఓకే. 3 sevens, 2 70s, 140, 170, 76, 200, 40, 4s 200, 120, 4s 120, 80, 9 5s
200, 250. La 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 la. The number of shoes sold in shop A. Shoes sold in shop A is 30% less than that in shop F. 30% less than that in shop F. Is equal to 7 F. A is equal to 7 by 10 F. 20 F is equal to 200. Sum of number of slippers sold in shop A and F together is 120. Slippers 50. Total number of shoes and slippers sold in shop F. మరి ఇది ఎందుకు ఇచ్చాడు వేస్ట్ ఫెలో? 200 కదా డైరెక్ట్ ఆన్సర్. అంతే కదా, అంతే కదా, 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 అంతే కదా. ఓ ఓ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువు. ఏలో ఇచ్చిన వాల్యూ 30% లెస్ దాన్ దట్ ఇన్ షాప్ ఎఫ్. అంటే 70 ఎఫ్లో మొత్తం కలిపి 200 ఉన్నాయి. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్, ఇదేంటి షూస్, అలాగంటవా? ఇది షూస్. The sum of number of slippers sold in A to F together is 120. ఇది స్లిప్పర్స్. షూస్ ప్లస్ స్లిప్పర్స్ అడిగాడు కాబట్టి ప్లస్ 250. గాబరా కైకు. In shop C, out of number of shoes sold, the ratio of number of shoes sold to males and females is 3:7. Number of shoes sold to females, males to females, and 140. Bete. In shop D, 30% of slippers అంటే 80లో 30. Are orthopedic, the rest of them are casual slippers. Find the casual slippers. 7 8 56 అయిపోయింది. Find the ratio of the sum of number of shoes sold in shop A and E together. Shoes 140, 340 to the number of slippers sold in. Zing zing. 2s are 17, 17:2 అయిపోయింది. In shop E, the number of slippers sold has decreased by 2/5. అంటే 3/5కి తగ్గింది. 120, the number of after sold decrease has decreased by 2/5. Find the number of slippers sold after decreasing.
స్లిప్పర్స్ 250 కదా. 150 అయిపోయింది. 200 వేసుకున్నాను, అందుకే తేడా కొట్టింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ ఇన్ షాప్ బి అండ్ సి టుగెదర్ 400 and the number of slippers sold in shop D 80 480. La 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 la. Seventh. Few people, males plus females, attend quiz competition on 3 different days, namely male, female, Monday, Tuesday, Wednesday. The ratio of number of males who attended quiz. Attended quiz competitions on Monday and Tuesday is 2:5. Males kada 2x 5x, and the ratio of number of females who attended quiz competition on Monday and Tuesday is 3:7. 3y 5y. The total number of people who attended the quiz competition on Monday and Tuesday is 260 620. The number of females who attended the quiz competition on Wednesday is m. Number of males who attended competition is m. Monday to Tuesday, Monday to Tuesday, Monday and Tuesday. వెన్స్డే ఇవ్వలేదా ఇక్కడ, ఫోన్లే ఏదో ఒకటి కొనుక్కున్నాం. ఇక్కడ 2x ప్లస్ ఇక్కడ 25, ఇది 7y. 2x plus 3y is equal to 260. 5x plus 7y is equal to 620. Into 5 into 2 చేస్తే 10x plus 15y is equal to 0 0. 10x plus 14y is equal to 1240. Zing zing. Y is equal to 60. Y value 60 అయితే 7 6 420 200. 3 6 180. ఇక్కడ 80. ఇప్పుడు ఏమన్నా the number of males who attended the quiz competition on Wednesday is thrice that on Monday. Thrice that on Monday అంటే ఇది 240. M value 240. On Tuesday, the number of females who attended the quiz competition Tuesday kada 420. 40% were selected. Find the females who not selected. ఇది 5 కదా, 5 8s 5 4s 3 4s 12 25 252. The number of female who attended the quiz competition on Wednesday 11/6 times that on Monday 330.
Find the ratio of number of males who attended the quiz competition on Monday to the number of females who attended the 420. It's 4 to 4s. 21s. 4 is to 21. The number of people who attended the quiz competition on Monday. What percent more than the number of males who attended the competition on Tuesday? 60 by 2, 30% more. అయిపోయింది. లైన్ గ్రాఫ్. Percentage distribution of the quantity of nuts sold in kg. అక్కడ మరి పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత అని ఇవ్వలేదు కదా. ఓన్లే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సోల్డ్, అన్సోల్డ్. టోటల్ నెంబర్ అవ్వకపోయినా ఎందుకు వేస్తున్నావు అంటావా? చెప్తా. 15%, 25%, 20%, 30%, 10%. Okay. If the quantity of nuts sold in March is 20% కదా, 640. Find the difference between the quantity of nuts sold in April and May. ఏప్రిల్కి మేకి 20% అంటే అగైన్ 640. అంతే, అలాగే రాసుకోవడానికి. ఇన్ మే ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్మండ్స్ టు క్యాష్యూస్ నట్సా సోల్డ్. మేలో సోల్డ్ ఎంత? 10%. ఆ వాల్యూ తెలీదు. అందులో ఆల్మండ్స్, క్యాష్యూస్ ఎంత అంటే 4, 7. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ క్యాష్యూస్ సోల్డ్ ఈజ్ 120. క్యాష్యూ ఎంత అంటే 120. సో ఇది 3 కదా. ఓకే. ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ నట్స్ సోల్డ్ ఇన్ జాన్వరి. జాన్వరిలో 15% అమ్మారు. ఇది 3 120 అయితే 4 160 అవ్వాలి. టోటల్ 280. 280కి 140 యాడ్ చేస్తే అంతే, 140 యాడ్ చేస్తే 420 kgs అయిపోయింది. If the average quantity of nuts sold in February, March and April together is average quantity 20 20 20, 20%, 750. Find the quantity of nuts sold in February. 25% ఎంత? 5 4s, 5 1s, 5 5s. ఓకే. 2 2s, 275s. నేను ఒకసారి రాంగ్ వేసాం చూడు. 25%, 20%, 45, 45, 75, 75% by 3. దట్ ఈస్ 25% ఎంత అంటే 750. ఇప్పుడు ఫిబ్రవరి 25% ఎంత అంటే అది కూడా 750. క్యాన్సిలేషన్లో అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ నట్స్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ 30%కి 1200 అయితే 25% టోటల్ క్వాంటిటీ ఆఫ్
మార్చ్. ఇది 20% అయితే ఎంత అవ్వాలి? 800 అవ్వాలి. అంతేనా? 20% ఎంత? 34 కాబట్టి 800 అవ్వాలి. అందులో 25% అంటే 200 kg. If 30% of nuts sold in January is 180 kgs, 15% అనేది 100% అయితే అందులో 30% 180 ఈ ఇంటూ 6 కాబట్టి 600. ఈ 15% అంటే 600. టోటల్ నెంబర్ ఆఫ్ నట్స్ సోల్డ్ ఇన్ ఆల్ మంత్స్ టుగెదర్. ఇప్పుడు 15, 40, 60, 90, 100. 15కి ఇంటూ 4 చేశారు. 15 40 100కి 40 చేస్తే 4000 kg అయిపోయింది. ఓయమ్మా. The total shows the average. The table shows the average number of male voters and female voters in each age group and the ratio of number of male voters to number of female voters in the age group. యావరేజ్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. యావరేజ్ ఎంత అంటే 2160, 2800, 141550, 1400. ఇది 1800, 1200. రేషియో అడిగాడు. ఇది 9 కదా. 9 2s 18, 9 4s 36, 240, 524s 100, 0 20 2 1200, 424s 80, 16 96, 960. ఇక్కడ 7 4s 1600, 1200, 5 310, 930, 620. ఇక్కడ 12 6 2s 6 3s 150. సో 7 15s 70, 35, 10, 50, 5 15s 50, 25, 750, 800 సరిపోయింది. 4 అంటే 300, 900, 300. ఇప్పుడు ఆల్ మ్యాటర్స్. 230. What is the ratio of total number of voters in the 46 to 55 age group to the total number of voters in 56 and above? 3:2. In the 56 and above age group, 90% total number of voters cast their vote. 1 not vote, vote. Of which 40% voted for party C. 90%. So 10 kada 120, 9 12s 108, 1080, 40% for party C, 60% for, and the remaining voted for either party A
or party B? What is the difference between those who voted for party A and party B together and those who did vote? సో ఇది 2s ఇది 3s బై 5 చేస్తే 5 2s 0 లేకపోతే 16 2 1 6 3 6 18 4 2 6 ఆన్సర్ ఎటు అస్సం అయిపోయింది. ఏదేదో చేసేసాం కానీ అది కాదు. ఇన్ 56 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ number of female voters 90% of total number of voters cast their vote. ఇది 100 అయితే 90% ఎంత? 9 12s 90 18 1080 ఎందాక వచ్చింది కదా. ఇందులో విచ్ 40% voted for party C. Remaining voters are either party A or party B. Difference between those who voted for party and party B together and those who did not vote. Did not vote అంటే 0 2 1 120 did not vote. దీనికి ఇందులో పార్టీ ఏబి చేసిన వాళ్ళు 60% అంటే 3/5 ఇంటూ 1080 ఇంతనా. 5 2s 3 1 6 3 6 18 3 4 3 2s 6. ఇప్పుడు ఇందులో నుంచి మైనస్ చేస్తే 8 2 5 528. ఇందాక నుంచి చేసింది కరెక్టే కానీ క్వశ్చన్ చదవలేదు సరిగ్గా. 8 into 25 2160. 10% of the voters voted for party A. 10% for party A. And in 26 to 35 2800 15% voted for party A. How many voters voted for party A from these two groups? 216 10% 280 5% 140 6 3 6 అయిపోయింది. In 36 to 45 40% of the number of female voters voted for party B. ఓకే 40% ఆఫ్ ఫీమేల్ ఓటర్స్. ఇక్కడ ఫీమేల్ ఓటర్స్ 620లో 40%. ఇది పార్టీ బి. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ హూ ఓటెడ్ ఫర్ పార్టీ ఏ అండ్ బి టుగెదర్ A and B are in the ratio 5:4. పార్టీ ఏ 5:4. ఇందులో 40% వాల్యూ 4 2s 8 4 6 24. ఇప్పుడు 62 5 6 30. ఇది 310 అయింది. The remaining female voters voted for party C. ఓకే ఇప్పుడు 620లో 248 310 8 5 5 620లో ఎక్కడంతా 42 మిగిలింది 20 62 party C. The difference between the number of male voters and the male voters 1200. Number of male voters in 46 to 55 1050 is 051. What was the number of female voters in the
300, that is 50%. Steel. What is the total number of female voters in the 18 to 25 group? Female 960 and 26 to 35 1200 06 1 to 2 ones 11 is grouped together. Total number of male voters female తీసుకున్నాం. మేల్ అయితే 1200 1600 2800 అయిపోయింది. లాస్ట్ టూ కేస్లెట్స్ last two DIs. In survey of 600 people studied the use of three apps: Instagram, YouTube, WhatsApp, by people who use one or more of these apps. The number of people who use only Instagram అంటే Insta, YouTube, WhatsApp. The number of people who use only Instagram is 15% of the total number of people. Okay, 10% 60 అంటే ఇది 90. Only Instagram 90. The number of people who use only WhatsApp is 60 more than that of people who use only Instagram. 60 more అంటే ఇది 150. And the number of who use only YouTube is 40% more than the number of people who use only Instagram. 40% అంటే 36. 4 9s 36. 126. The number of people who use both YouTube and WhatsApp but not Instagram is half the number of people who use only WhatsApp. Half. Okay, both YouTube and WhatsApp. Half the number of only WhatsApp అంటే 75. And 18 people use all three apps. The number of people who use both Instagram and WhatsApp, not YouTube, is half the number of people who use both Instagram and YouTube but not WhatsApp. ఇది x అయితే ఇది 2x. ఇప్పుడు చూద్దాం 600లో 120 210 280 330 430 438 443 449 ఇది 1 ఇక్కడ 51 by 3x 3 ones 3 3 sevens 21 అంటే ఇక్కడ 17 ఇక్కడ 34 17 all done. How many people use exactly one app? 210 260 366
The number of people who use both YouTube and WhatsApp but not Instagram is how many more than the number of people who use both Instagram and WhatsApp but not YouTube. 104. And how many more అన్నాడు. Instagram, YouTube, WhatsApp 75. How many more than the number of people use both Instagram and WhatsApp? 34. ఎంత ఎక్కువయ్యారు? 41 ఎక్కువయ్యారు. మరి ఇక్కడ ఎందుకు తప్పు వస్తుంది? బట్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడో తప్పైంది. లైన్ గ్రాఫ్ కూడా అయిపోయింది. వెంగిలేయం ఎక్కడో తప్పు చేసాం సీనా. 75, 126, 150, 90. 1/17. ఎలాగా? The number of people who use both Instagram and WhatsApp but not YouTube is half. అంటే ఇక్కడ x. half the number of people ఇది 2x. దీని ప్రకారం 459. ఎంతో చూద్దాం. 600 నుంచి 120, 190, 240, 340. 120, 190, 200, 350, 440, 448, 6, 454, 5, 459, 600, 459. That is 1. ఇక్కడ 1, ఇది 4, 141. అలాగంటారా? 10లోంచి 9 తీస్తే 1, 9లోంచి 5 తీస్తే 4. అప్పుడు బై ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 3x ఉంది. x వాల్యూ వస్తుంది 3 4s 12, 3 7s 21. అప్పుడు x వాల్యూ 47. దీనికి డబుల్ 94. ఇప్పుడు కుదురుతాయని నేను 459, 141 సరిపోయింది. క్యాలిక్యులేషన్ మిస్టేక్ గాయస్. 75, 47, 2 ఎక్కువ 28. What is the ratio of number of people only YouTube to the number of people who use both YouTube and Instagram but not WhatsApp? 94. 2 4s 2, 7s 2, 6 2, 3s 3, outlet 3, outlet
6347 ఆన్సర్ ఏమో ఇదే కదా. The number of people who use WhatsApp is approximately what percent of number of people who use Instagram. వాట్సాప్ అంతమంది ఓన్లీ వాట్సాప్ అని ఆడాలి కాబట్టి వాట్సాప్ యూస్ చేసే అందరినీ కౌంట్ చేయాలి. 150, 220, 230, 270, 278, 278, 288, 288, 290, 7, 5, 12 సరిపోయింది 290. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 90, 180, 180, 220, 220, 230, 238, 238, 238, 242, 242, 249. అప్రాక్సిమేట్లీ ఇది 250 అనుకున్నాం. 4/25 into 100, 16% and 116%. అంతే కదా అయిపోయింది. అంతే కదా అయిపోయింది. అంతే కదా అయిపోయింది. అంతే అంతే కదా అయిపోయింది. లాస్ట్ డిఐ సాధించాం. వరుసగా కూర్చొని డిఐస్ చేయడం అలవాటు అవడం వల్ల మెయిన్స్ ఎగ్జామ్కి ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు అవుతుంది. The bar graph given below shows the total number of pen drives 16 GB plus 32 GB in hundreds. The percentage of 32 GB pen drives sold in 5 different years. Percentage, okay. 2021, 2022, 2023, 2024, 2025. ఇక్కడేమో టోటల్ 16 plus 32, 32, 16. ఇవేంటి సోల్డ్ 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 టోటల్ 400, 500, 600, 300, 700, 32 GB, 60%, 6 4s 24, 240. Remaining minus 40, 200, 200 minus 40, 160. ఇక్కడ 40%, 200, 300. ఇక్కడ 50%, 300, 300, 24, 80%, 80%, 240, 60. 25%, 30%, 210, 490. వన్ సిక్స్ అన్ని జీరోస్ తేడాగా వచ్చాయి చిన్ని. ఓకే, జీరోస్ 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 జీరోస్.
What is the ratio of sum of the number of 32 GB pen drives sold in 2023? 32 2023. 16 GB pen drive sold in 2022. 16 2022 to the sum of number of 32 GB pen drive sold in and 16 and 24. 16 24 600. 2:1. 2:1. The number of 32 GB pen drives sold in 32 23 one more than 32 21. What percent more? అంటే 600 more. Sing 1 4 25% more. Chickly. Each pen drive 32 and 16 sold at 200. 2023 total 6,000. The total earnings of the company on pen drives in 2023 into 200. 12 lakhs. Suppose the company sold 64 GB pen drives in 2025, which is 20% of the number of 32 GB pen drives sold that year. అంటే 2100లో 20% అంటే 420 అమ్మారు. ఓకే. Difference between the number 64 pen drive 6425 to the 1624 ఎంత 081. Average number of 16 in 22 23 24. 66 by 3 2200 అయిపోయింది. సో ఇక్కడతో మనం టోటల్ అన్నీ కంప్లీట్ చేస్తాం గైస్. వీడియో చాలా లెంతీగా వచ్చి ఉండొచ్చు నాకు తెలుసు. చూసారా, ముందుసారి 2 hours పట్టింది, ఇప్పుడు 1 hour 30 minutes లోపే కంప్లీట్ చేసాము. పవర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇదే. ఇదేదో బాగుందని వాడేసాను, నాకు సంబంధం లేదు సెంటెన్స్. ఓకే, ఇంకా డైలీ ప్రాక్టీస్ చేయండి. కష్టమైనవైనా సరే మీకు లాజిక్స్ అర్థమైతే టక్మన్ లాజిక్స్ క్రాక్ అవుతాయి. నేను ఎస్బీఐ పిఓలోని ఒక టేబుల్ డిఐలో అది ఫేస్ చేశాను. ఆ లాజిక్ నాకు టక్మన్ స్ట్రైక్ అవ్వలేదు. సో చేసింది తక్కువ వీడియోస్ అయినా సరే డిఐస్ అంటే భయం పోయింది. ఎంత కష్టమైన డిఐ అయినా చేయగలము, కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి అంతే. ఇంకెంతకంటే నేనేం చెప్పలేను. డైలీ వీడియోస్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మెటీరియల్ కింద వాడేసుకోండి అంతే. ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.